జయ వీర బ్రహ్మము నేరే కావా కాపాడవా స్వామి నేరే కావా కరుణించవా నేరే కావా స్వామి నేలాల నింగులోన తను కోపవాయేమి జయ వీర బ్రహ్మ నేరే కావా నాయన అధోలోకములు అనగా భూలోకము గుదమందు భువర్లోకము గుహ్యమందు సువర్లోకము నాభియందు మహర్లోకము హృదయమందు జనలోకము ఖండమందు తపోలోకము భూమధ్యమందు స్వర్గలోకము కపాళమందు నాయన. అంతే కాదు నాయన, ఈ దేహమునందు సప్త సముద్రములు కలవు. అవి ఏలనందువా లవణ సముద్రము మూత్రము, విక్ష సముద్రము చెమట, సురస సముద్రము ఇంద్రియము, స్వరి సముద్రము క్షణితము, క్షీర సముద్రము జొల్లు, శుద్ధోదక సముద్రము అనగా కన్నీరు నాయన. ఇన్నింటితో కూడి ఉన్నదే ఈ యొక్క స్థూల శరీరము. దీనికి ఘటము అని పేరు నాయన. ఘటము అనగా వేదాంత శాస్త్రమున దేహమునకు పేరు, సామాన్య వాచకమున కుండకు పేరు. కుండ ఏలాగో పగిలిపోతే మరలా ఆ మన్ను ప్రయోజనపడదో, ఈ దేహంలోని ఆ యొక్క పరమాత్మ పోయిన తదుపరి ఈ దేహము కూడా క్షీణించిపోవును నాయన. ఇట్టి దేహమును నిర్మించిన పరబ్రహ్మ అన్ని దేహముల యందు తానై ఉన్నాడు నాయన. మహాత్మా ఆ పరమాత్మను ఒక్కసారి ధ్యానించుకుందాం. నరుడా నామస్మరణము చేయమురా మరిలో మరువకుమా. హరి నమస్మరణము చేయమురా మరిలో మరువకుమా. మానవ మనసిరా
స్మరించుమురా హరినామ స్మరణము చేయమురా మనలో గురుని మరువకుమా పాపమురా పరమాత్మనితో నీకుమురా పాపములను ఎడా పాపమురా పరమాత్మనితో నీకుమురా భజనలు చేసే కరుణని వేదనే స్మరించుమురా హరినామ స్మరణము చేయమురా మరిలో గురుని మరువకుమా జై వీర భీమా.